దిస్ ఈజ్ రేవతి. వెల్కమ్ బ్యాక్ టు అందమైన కథల పొదరిల్లు. మహర్షి ఎపిసోడ్ నెంబర్ 234. మిథున కోసం కిచెన్లోకి వచ్చిన వెంకట్ మారిపోతున్నాడా? కథలోకి వెళ్ళబోయే ముందు దయచేసి వీడియోకి ఒక లైక్ ఇవ్వండి, అలాగే హైప్ ఇచ్చి వీడియోని సపోర్ట్ చేయండి. తాన్య మెంతి చికెన్ లెగ్ పీస్ని మునిపళ్ళతో కొంచెం కొరికి పీస్ని నాలుకకి అందుకుంది. ఇక అంతే, మెంతుల్లో ఉన్న పచ్చి చేదు మొత్తం తన నశాలానికి పాకింది. చేదు తన నాలుకకి తగలగానే ఒక రకమైన ఫేస్ ఎక్స్ప్రెషన్ ఇస్తున్న తాన్యాని అవంతి, మహర్షి ఆశ్చర్యంగా చూస్తుండగానే తాన్య వాష్ బేసిన్ దగ్గరికి పరిగెత్తుకుంటూ వెళ్ళి వామిటింగ్ చేసుకుంటూ ఉంటుంది. అయ్యో డెవిల్, ఏమైంది అంటూ గౌతమ్ కంగారు పడుతూ తాన్య దగ్గరికి వెళ్తాడు. వామిటింగ్ చేసుకుంటున్న తాన్యాన్ని చూస్తూ మహర్షి చేయిలో నుంచి లేచి, కనిపించడం లేదా? తను వామిటింగ్ చేసుకుంటుంది అంటాడు కోపంతో. అది కనిపిస్తుంది, కానీ మాకింతవరకు శోభనం కూడా జరగలేదు. నేను తాన్యాని ఇంతవరకు టచ్ కూడా చేయలేదు. మరేంటి 3వ నెల లేక వాంతులు చేసుకుంటుంది అని అంటాడు కంగారు పడుతూ. అబ్బా, తను నెల తప్పి వామిటింగ్ చేసుకోవడం లేదు. నీ వంట తిన్న పాపానికి వామిటింగ్ చేసుకుంటుంది అంటుంది అవంతి తాన్య దగ్గరికి వస్తూ. నా వంట తిన్నందుకు ఎందుకు చేసుకుంటుంది అని అడుగుతాడు గౌతమ్, ఇంకా అతని మైండ్కి ఎక్కక. ఎందుకంటే నీ వంట అంత దరిద్రంగా ఉంది కాబట్టి అంటాడు మహర్షి కోపంగా చూస్తూ. మహర్షి మాటలకు గౌతమ్ అవాక్కవుతూ, నేను మరీ అంత దరిద్రంగా చేశానా అని అనుకొని ఇంకా వామిటింగ్ చేసుకుంటున్న తాన్యాని కంగారుగా చూస్తుంటాడు. తాన్యాకి ఆ చేదుకి మధ్యాహ్నం తిన్న లంచ్ కూడా వామిటింగ్ అవుతూ కడుపు మొత్తం ఖాళీ అవుతుంటుంది. ఇంకా నయం, ఆ మెంతి చికెన్ నాకు నా పెళ్ళానికి పెట్టలేదు, మేము సేఫ్ అని అనుకుంటాడు మహర్షి. డెవిల్ కడుపు మొత్తం ఖాళీ చేసుకొని వాటర్తో నోరు కడుక్కొని ఒక్క లుక్ ఇస్తుంది గౌతమ్కి. ఆ లుక్ చూసి గౌతమ్ గుటకలు మింగుతూ, అంటే మెంతులు ఆరోగ్యానికి చాలా మంచిదని 1 కిలో మెంతులు నానబెట్టి బాగా మెత్తగా రుబ్బి 1 గంట పాటు చికెన్ లెగ్ పీసులకి పట్టించి ఉంచి ఉప్పు కారం ఆరోగ్యానికి మంచిది కాదని అవి మాత్రం చిటికెడు మాత్రమే వేసి ఓవెన్లో ఫ్రై చేశాను. నీ ఆరోగ్యం గురించి ఆలోచించి ఇలా చేశాను డెవిల్ అని అంటాడు ఇన్నోసెంట్గా. నా ఆరోగ్యం కోసం చేసినట్టు లేదు, నేను చేదుతో వాంతులు చేసుకొని చావటానికి చేసినట్టుగా ఉంది. ఛ, చికెన్ అంటే ఇష్టపడే నాకు మళ్ళీ జీవితంలో ఆ చికెన్ వైపు చూడకుండా చేసావు కదా అని డెవిల్ తిడుతుంటే గౌతమ్ గిల్టీగా తలదించుకుంటాడు. పాపం, తెలియక అలా చేశాడులేవే, ఇక వదిలేయ్ అంటుంది అవంతి గౌతమ్ మీద జాలిపడుతూ. ఏంటక్క వదిలేసేది? ఇలాంటి భయంకరమైన వంట నేను ఎక్కడా చూడలేదు. ఒక చికెన్ తప్ప నేను ఏది అంత ఇష్టంగా తినని నీకు తెలుసు కదా. అసలు ఈ వంటలు చేయటం ఎందుకు, నన్ను ఇలా టార్చర్ పెట్టడం ఎందుకు అని అంటుంది. ఏదో మంచి చేయాలని చూస్తే చెడు ఎదురైంది, ఇక వదిలేవే అంటూ అవంతి బతిమలాడుతుంటే, వదిలేయటం కాదు, ఇంకొకసారి ఇలాంటి వంటలు చేయకుండా ఉండాలంటే తగిన పనిష్మెంట్ ఇవ్వాలి అంటాడు మహర్షి. ఆ మాటలకు గౌతమ్ మహర్షి వైపు కాస్త కోపంగా చూస్తుంటే, మీరాగటి మహర్షి గారు అని అంటుంది అవంతి. ఆ అక్క మాటలు పట్టించుకోకండి బావగారు, మీరన్నది కరెక్టే. జీవితంలో నన్ను చికెన్ ముట్టనివ్వకుండా చేసిన ఈ మహానుభావుడికి కరెక్ట్గా పనిష్మెంట్ ఇవ్వాలి. కానీ ఏం పనిష్మెంట్ ఇవ్వాలి అని అడుగుతుంది. వేరే పనిష్మెంట్ ఎందుకు తాన్యా, ఆ మెంతి చికెన్ లెగ్ పీస్ ఏదో అతనికే తినిపిస్తే పోతుంది కదా అని అంటాడు. అది విని గౌతమ్ గుడ్లు వెళ్ళబెట్టి భయంతో చూస్తుంటే, వామ్మో, పనిష్మెంట్ అంటే ఇంకేదైనా పనిష్మెంట్ ఇవ్వండి, మెంతి చికెన్ పనిష్మెంట్ మాత్రం వద్దు అంటుంది అవంతి స్నేహితుడి గురించి కంగారు పడుతూ. అవును, 100 గుంజీలు తీయమన్నా తీస్తాను, కానీ ఆ మెంతి చికెన్ మాత్రం నేను తినను అంటాడు గౌతమ్ దానివైపు వికారంగా చూస్తూ.
ఎలా తినవో నేను చూస్తాను అని చెప్పి మహర్షి ఒక్క ఉదుటున గౌతమ్‌ని తీసుకొచ్చి డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చోబెట్టి 2 చేతులు పట్టుకుంటాడు. వామ్మో! ఈ బావ-మరదలు కలిసి నా ప్రాణాలు తీసేలాగా ఉన్నారా వంతి అని మొరపెట్టుకుంటున్నా డెవిల్ ఊరుకోదు కదా! దగ్గరికొచ్చి ప్లేట్‌లో ఉన్న మెంతి చికెన్ తీసి బలవంతంగా గౌతమ్ నోట్లో కుక్కుతూ, "కక్కావంటే దీనికి డబుల్ తినిపిస్తాను" అంటూ బెదిరించింది. దాంతో గౌతమ్‌కి మెంతి చికెన్‌ని కక్కలేక, మింగలేక అవస్థ పడుతుంటాడు. అయ్యో! మీరిద్దరు కలిసి నా స్నేహితుడిని ఆ మెంతి చికెన్‌తో చంపేసేలాగా ఉన్నారు అంటూ అవంతి కంగారు పడుతుంటే, అరిచావంటే నీ నోట్లో కూడా మెంతి చికెన్ కుక్కుతాను అంటూ వార్నింగ్ ఇస్తాడు మహర్షి. దెబ్బకి నోటి మీద చేయి పెట్టుకొని స్నేహితుడు పడుతున్న అవస్థని బాధగా చూస్తుంటుంది ఈ స్నేహితురాలు. ఇద్దరు కలిసి బలవంతంగా గౌతమ్ చేత మెంతి చికెన్ లెగ్ పీస్ మొత్తం తినిపించేస్తారు. ఇక్కడ వెంకట్ కూడా కిచెన్‌లో క్యారెట్, బీన్స్ కట్ చేసుకుంటూ కిచెన్‌లో బిజీగా ఉంటాడు. "వంట నేను చేశాను కదా! ఇంక నువ్వు ఏం చేస్తున్నావు వెంకట్?" అంటూ తులసి అక్కడికి వస్తుంది. "హెవీ ఫీవర్‌తో మిథున చాలా నీరసంగా ఉందమ్మా. ఫుడ్ అసలు తినలేకపోతుంది కదా! అందుకే ఇలాంటి టైంలో తనకి సూప్ ఇస్తే మంచిదని వెజిటేబుల్ సూప్ రెడీ చేయబోతున్నాను" అని అంటాడు. "నువ్వు తప్పుకోరా నేను చేస్తాను" అంటుంది తులసి. "పర్వాలేదులేమ్మా నన్ను చేయనివ్వు. నువ్వెళ్ళి నాన్న దగ్గర ఉన్న పాపని చూసుకో" అని అంటాడు. కోడలి మీద శ్రద్ధ చూపిస్తున్న కొడుకుని చూసి తులసి కాస్త ఆనందపడుతూ సరేరా అని చెప్పి వెళ్ళిపోతుంది. అదే విషయాన్ని రూమ్‌లోకి వచ్చి మనవరాలతో ఆడుతున్న బెనర్జీ గారితో చెప్పి మిథున విషయంలో వెంకట్ మారిపోయినట్టుగా కనిపిస్తున్నాడండి అని అంటుంది సంతోషపడుతూ. నీ కొడుకుని మరీ అంతగా నమ్మేకు. ఎప్పుడు ఎలాంటి బాంబు పేలుస్తాడో చెప్పలేం అంటాడు బెనర్జీ గారు కొడుకు మీద అనుమానంతో. అదేంటండి అలా మాట్లాడుతున్నారు అంటుంది తులసి కాస్త కంగారు పడుతూ. బెనర్జీ గారు ఆడుకుంటున్న మనవరాల్ని బెడ్ మీద పడుకోబెట్టి, లేకపోతే ఈ కాస్త దానికే వెంకట్ మారిపోయాడంటే నమ్మటానికి నేనేమి నీ అంత తెలివి తక్కువ వాణ్ణి కాదులే అనంటాడు. అంటే వెంకట్ ఇంకా మారలేదు అంటారా అని అడుగుతుంది తులసి బాధపడుతూ. మిథున ప్రసవించినప్పుడు పాపని చూపించని మిథున మీద వెంకట్ ఎంతగా నిప్పులు కురిపిస్తూ రగిలిపోయాడో ఆ క్షణం నేను వాడి కళ్ళల్లో చూశాను తులసి. అలాంటి వాడు అంత ఈజీగా మారాడంటే నేను నమ్మను అంటాడు బెనర్జీ గారు బాధపడుతూ. మరి వెంకట్ ఇప్పుడు మిథునకి సహాయంగానే ఉన్నాడు కదండి అని అడుగుతుంది తులసి. సహాయంగా ఉండొచ్చు. కానీ వెంకట్ అభిప్రాయం మారుతుంది అనుకోవడం నీ పొరపాటు. ఒకవేళ నీ మాట చలువ వల్ల నిజంగానే వెంకట్ మారిపోయి కోడలతో సంతోషంగా ఉంటే మనకు అంతకు మించిన సంతోషం లేదు. కానీ వాళ్ళిద్దరు కలవాలి అంటే వాళ్ళిద్దరి మధ్య ఇంకా ఏమేమి జరగాలో ఏమో అంటాడు బెనర్జీ గారు కొడుకు మీద డౌట్ పడుతూ. ఈలోపు కిచెన్‌లో సూప్ రెడీ చేసిన వెంకట్ దానిని బౌల్‌లోకి తీసుకొని స్పూన్ వేసి మిథున ఉన్న రూమ్‌లోకి వెళ్ళాడు. టాబ్లెట్స్ పవర్‌తో తను నిద్రపోతూ కనిపిస్తుంది. దగ్గరికొచ్చి తన చేయి పట్టుకొని జ్వరం చూసి, "పర్వాలేదులే కాస్త తగ్గింది" అని అనుకొని, "మిథునా, మిథునా" అని సున్నితంగా తన్ని తట్టి నిద్రలేపుతాడు. మిథున ఆ నిద్రలోనే కళ్ళు తెరిచి చూస్తుంది. టాబ్లెట్స్ వేసుకొని సూప్ తాగుదు గాని లేచి కూర్చో అని అంటాడు. ఆ సూపులు నాకు పెద్దగా ఇష్టం ఉండదు వెంకట్. నేను తాగలేను అని అంటుంది. అయితే ఫుల్ మీల్స్ చికెన్ బిర్యానీ తీసుకొచ్చి పెడతాను. తింటావా? అని అడుగుతాడు కాస్త కోపంగా. ఆ మాటలకి మిథున కూడా చురుగ్గా చూస్తుంది. ఇలాంటి టైంలో భోజనం చేస్తే ఫీవర్ ఎక్కువ అవుతుంది. అందుకని సూప్ చేసుకొని తీసుకొచ్చాను. లేచి టాబ్లెట్స్ వేసుకొని కొంచెం సూప్ తీసుకో అని అంటాడు. పాపం వెంకట్ నా కోసం సూప్ చేసుకొని తెచ్చినందుకేనా ఇష్టంగా తాగొచ్చులే
అని మనసులో అనుకొని లేచి కూర్చుంటుంది. వెంకట్ చేతిలో ఉన్న సూప్ పక్కకు పెట్టి తనకి ఎదురుగా కూర్చొని టాబ్లెట్స్ అందిస్తాడు. వెంకట్ ఇచ్చిన టాబ్లెట్స్ వేసుకొని మంచినీళ్ళు తాగి తిరిగి సూప్ తాగుతూ "నువ్వు భోజనం చేశావా?" అని అడుగుతుంది. "నా గురించి నీకెందుకులే, నువ్వు కానివ్వు" అంటాడు మొహం తిప్పుకొని. వెంకట్ సమాధానానికి కాస్త బాధపడుతూ కొద్దిసేపటికి ఆ బౌల్ ఖాళీ చేసి పక్కకు పెట్టి "థ్యాంక్ యూ వెంకట్" అని అంటుంది. "ఇక పడుకో. మరో 6 గంటల వరకు టాబ్లెట్స్ వేసుకునేవి ఏమీ లేవు. ఇక నేను కూడా మధ్యలో డిస్టర్బ్ చేయను" అని అంటాడు. "సరే" అని చెప్పి తను పడుకుంటే వెంకట్ దుప్పటి తీసి తనకి కప్పి లైట్ ఆఫ్ చేసి ఆ రూములో నుండి వెళ్ళిపోతాడు. ఈ జ్వరంతో నేను ఇంత బాధపడుతున్నా ఎందుకో ఈ జ్వరం రావటం నాకు మంచికేనేమో అనిపిస్తుంది. వెంకట్ నాతో ఇలా ఉంటుంటే నా మనసుకి కాస్త సంతోషంగా ఉంది. కానీ వెంకట్‌తో మిథున అని కాదు, దుష్టశక్తి అని చిరుకోపంతోనూ లేదా చిన్ను అని ప్రేమతోనూ పిలిపించుకోవాలని వెయిటింగ్ అని అనుకొని ఆలోచిస్తూ నిద్రలోకి జారుకుంటుంది. మెంతి చికెన్ తిన్న గౌతమ్‌కి కంటిన్యూ వామిటింగ్స్‌తో నీరసం వచ్చేసరికి రూమ్‌లో సోఫాలో పడుకొని ఉంటే, "ఈ టాబ్లెట్స్ వేసుకో గౌతమ్, వామిటింగ్స్ కంట్రోల్ అవుతాయి" అని అంటుంది అవంతి బాధగా టాబ్లెట్స్ అందిస్తూ. మహర్షి, తాన్య మాత్రం నిర్లక్ష్యంగా ఓ పక్కకు నిలబడి గౌతమ్ పరిస్థితికి సంతోషపడుతూ చూస్తుంటారు. ఆ నీరసంతో లేచి కూర్చొని వాళ్ళిద్దరినీ ఉరిమి చూస్తూ టాబ్లెట్స్ వేసుకొని, "చూసావా అవంతి, నా పరిస్థితి చూసి ఈ బావ మరదల మొహాలు ఎలా వెలిగిపోతున్నాయో" అని అంటాడు. "చూస్తూనే ఉన్నాను గౌతమ్, కావాలని ఇద్దరు నీకు ఈ గతి పట్టించారు" అంటుంది అవంతి వాళ్ళిద్దరినీ కొరకొరా చూస్తూ. "కావాలని కాదు, రెండోసారి కిచెన్‌లోకి అడుగు పెట్టకుండా ఉంటాడని ఆ పనిష్మెంట్ ఇచ్చాము" అంటాడు మహర్షి. "కిచెన్‌లోకి అడుగుపెట్టడం కాదు, అసలు కిచెన్ దరిదాపులో కూడా నేను రాను. మళ్ళీ అంత భయంకరమైన వంటని చేయను" అంటాడు గౌతమ్. "అది అలా ఉండు" అంటుంది తాన్యం. "డెవిల్ దానా, నా అలసు చూసుకొని మీ బావతో కలిసి నన్ను ఎంతగా ఆడుకుంటున్నావే" అంటూ కాస్త కోపంగా తిడతాడు. "అందుకే ఇల్లరికం తోడలుడుగా రాజీనామా చేసి వెళ్ళిపో" అని అంటుంది తాన్య. "చచ్చినా వెళ్ళను. నేను మళ్ళీ నా ఇంటికి వెళ్తే నీతోనే అడుగు పెట్టాలి. లేదంటే ఇల్లరికం తోడలుడుగా ఇక్కడే పర్మనెంట్‌గా ఉండిపోతాను" అని అంటాడు. "అయితే నీ కర్మ. ఇక్కడ బాధలు పడుతూ ఎన్నాళ్ళుంటావో ఉండు" అని మహర్షి చెప్పి, "ఇక అతని బాధలు అతను పడతాడులే. నువ్వురా అవంతి" అని "గుడ్ నైట్ తాన్యా" అని అవంతి చేపట్టుకొని మహర్షి వెళ్ళిపోతుంటే, "పాపం గౌతమ్‌ని జాగ్రత్తగా చూసుకోవే" అని చెప్తూ అవంతి మహర్షితో వెళ్ళిపోతుంటుంది. ఆహా! వాళ్ళిద్దరు చూడు ఎంత అన్యోన్యంగా ఉంటున్నారో! మనం కూడా అలా ఉందాం డెవిల్ అంటాడు గౌతమ్ ఆశపడుతూ. "నీకంత అదృష్టం లేదు కానీ ఇక నోటికి తాళం వేసి పడుకో. కాదు కూడదు అని ఇలాగే వాగావి అనుకో, మిగిలిన మెంతి చికెన్ని నీకోసం ఇంకా ఫ్రిడ్జ్‌లోనే పెట్టాను" అని అంటుంది. యాక్ అని మళ్ళీ వామిటింగ్ వచ్చేలా చేసుకుంటూ, "నీకు పుణ్యం ఉంటుంది డెవిల్. దయచేసి ఆ పేరు మళ్ళీ నా దగ్గర గుర్తు చేయకు" అని అంటాడు. తాన్య వచ్చి అక్కడ ఉన్న సోఫా మీద పడుకుంటూ, "ఇప్పటి వరకు దెయ్యాలకే భయపడతావేమో అనుకున్నాను. ఇక ఈ మెంతి" అని అనబోతుంటే, "వద్దు, అసలు ఆ పేరు గుర్తు చేయకు. ఇప్పుడే కాస్త వామిటింగ్స్ కంట్రోల్ అయినట్టుగా ఉన్నాయి. నాకు నీతో కలిసి కాపురం చేసి ఓ ఇద్దరు పిల్లలకు తండ్రినవ్వాలని ఆశ ఉంది. నన్ను కాస్త బతకనివ్వు" అని అంటాడు. "కాపురం పిల్లలు అన్నావంటే మళ్ళీ నీ నోట్లో మెంతే చికెన్ కుక్కుతాను" అంటుంది కోపంతో. దెబ్బకు భయపడి ముసుగు తన్ని పడుకుంటాడు. "ఇక్కడికి వచ్చాక బాగా ఎక్కువ చేస్తున్నాడు" అని తాన్య తిట్టుకుంటూ పడుకొని పోతుంది. కాసేపటికి తాన్య నిద్రపోతే గౌతమ్ నిండా కప్పిన ముసుగు తీసి ఎదురుగా సోఫాలో పడుకున్న తన్ని ఆప్యాయంగా చూస్తూ,
నా మీద నీకున్న కోపాన్ని ఎలా తగ్గించాలో తెలియడం లేదు డెవిల్. ఏం చేస్తే నువ్వు నాకు దగ్గరవుతావో అని ఆలోచిస్తూ పడుకుంటాడు. సూర్యోదయం అవుతుండగా మిథున నిద్ర మేలుకొని చూసేసరికి వెంకట్ తనకి ఎదురుగా చైర్లో కూర్చొని అలా చైర్కి వెనుకగా అనుకొని నిద్రపోతూ కనిపిస్తుంటాడు. అయ్యో! వెంకట్ రాత్రంతా ఇలాగే ఉన్నాడా అని అనుకొని లేచి కూర్చొని వెంకట్ అని పిలుస్తుంది. అలా కన్ను అంటున్న వెంకట్‌కి తన పిలుపుతో నిద్ర లేచి తనని చూస్తూ అప్పుడే తెల్లవారిందా అని అడుగుతాడు. "హ్మ్. తెల్లవారింది" అని అంటుంది. "నీకు జ్వరం తగ్గిందా?" అంటూ తన నుదిటి మీద చెయ్యి ఆనిచ్చి చూస్తాడు. వెంకట్ అలా చేయి పెట్టి చూస్తున్నందుకు మిథున ఆనందపడుతూ "పర్వాలేదు. చాలా వరకు తగ్గిపోయింది" అని అంటుంది. వెంకట్ చేయి తీసి తన మొహంలోకి చూస్తూ జ్వరం తగ్గిపోయింది కానీ కళ్ళు లోతుగా వెళ్ళి నీరసంగా కనిపిస్తున్నావు. ఇవాళ కూడా నిన్నటిలాగానే లైట్ ఫుడ్ తీసుకుని రెస్ట్ తీసుకో అని చెప్పి చేయిలో నుంచి లేచి వెళ్ళబోతుంటే నీకు రాత్రంతా నిద్ర లేదట్టుంది కదా వెంకట్, నువ్వు పడుకో అని అంటుంది. పర్వాలేదులే, నువ్వు వెళ్ళి ఫ్రెష్ అవ్వు, తర్వాత నేనొచ్చి ఫ్రెష్ అవుతాను అని చెప్పి ఆ రూమ్ నుండి బయటికి వెళ్తాడు. వెంకట్‌ని చూసి కాస్త జాలి పడుతూ, పాపం నిన్నట్నుంచి నా కోసం చాలా కష్టపడుతున్నాడు అని అనుకొని బెడ్ దిగి బెడ్‌షీట్ మడతపెట్టి, బెడ్ సరిచేసి టవల్ తీసుకొని వాష్‌రూమ్‌లోకి వెళ్ళబోతుంటే, కిటికీ వైపున పెరట్లో నుండి పాప కేరింతలు వినిపిస్తుంటే అక్కడికి వచ్చింది. వెంకట్ పాపని ఎత్తుకొని ఎగరేస్తూ, ఆడిస్తూ తనని నవ్విస్తుంటాడు. పాప నవ్వుతుంటే వెంకట్ కూడా లోకాన్ని మర్చిపోయి పాపని ఆడిస్తూ నవ్వుతుంటాడు. అలా నవ్వుతూ కనిపిస్తున్న వెంకట్‌ని మిథున ఆరాధనగా చూస్తూ, "ఒక్క పాప దగ్గర మాత్రం నవ్వుతూ కనిపిస్తావు వెంకట్. నా దగ్గరికి వచ్చేసరికి మాత్రం మొఖం ఒక్క విధంగా పెట్టుకుంటావు. ఇంతకుముందు నువ్వు నవ్వుతూ నన్ను నవ్విస్తూ నాతో ఎంత సరదాగా ఉండేవాడివో. అలాంటి రోజులు మళ్ళీ మన జీవితంలోకి రాకుండా ఎప్పటికీ అవే జ్ఞాపకాలుగా ఉండిపోతాయేమోనని భయంగా ఉంది" అని అనుకొని బాధపడుతుంటుంది. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. కథ నచ్చితే దయచేసి లైక్ చేయండి, హైప్ ఇవ్వండి, మీ అమూల్యమైన కామెంట్స్ షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్.